शिवाय गुरवे नमः। गुरवे सर्वलोकानां विशते गौरविणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः అని దక్షిణామూర్తి శ్రవణిస్తూ కౌరవ ఉదయం తెలియాలని మనం చెప్పుకున్న భాగంలో మనం భద్రం అంటే చెప్పుకుంటూ ఆగిపోయాము. భద్రమయ్యి భద్రవాహను భద్ర పలుప్రదు అఖిలలోక పాలన సతతో నిద్రుని రుద్రుని తలచిరి కదుద్రాయేతి సూక్తి నిధాకరితార్థములన్ అధర కదుద్రాయ చేతసే అని నుండి వేసూత్రాల సూక్తము గొప్ప అని చెప్పుకుంటూ భద్రమయ్యు అంటే భద్రుడు అంటే అనేక అర్థాలు ఉన్నాయి. వీరు శుభం కలిగించేవాడిని తనగా చెప్పుకోవాలి. జ్యోతిష్శాస్త్రం కూడా చెప్పుకున్నాము. పాణిని గుణాసూత్రం కూడా చెప్పుకున్నాము. ఆయన ఇప్పుడు భద్రం అని చెప్పుకునేది. స్యాత్ ఆనందతురానంద శర్మ స్యాత్ సుఖాని చ స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని భద్రార్థంలో శుభం మంగళం చెప్పుకున్నాము. అలా భద్రాచరణ వాడు మరి పుంగలింగం శ్రీదేవిగా పుంగలింగం చూస్తే భద్రవాడి శివుడు అని అర్థం. పుంగలింగం భద్రాని ఎద్దు భద్రముడు ఎద్దు వాహనం కలవాడు కాబట్టి శివుడు. అది అఖిల లోకాన్ని పరిపాలిస్తూ అందరినీ పైన తీసుకొస్తుంటా ఎద్దుని గొప్పదని చెప్తూ రుద్రా అయితే రుద్రా చేతస్య అనేసి మంత్రాలతో సూక్తాలతోటి చెప్పారు. మరి అలాగే శతరుద్రం గురించి చెప్పుకున్నారు. శివాక్షేపం చేశారు. ఇలా అంతా అయిన తర్వాత విరూపాక్ష శాస్త్రం తీసుకొని ఆ విధంగా ఉండదు. అంతటా హాలాహలమును లీల నారగించిన వారి హేళము త్రింబరముని లీలము కోతిలను కూర్చిన వారి ఇది కూడా మనం చెప్పుకొని ఎల్ల విద్యలకు ఈశ్వరుని ఎల్ల భూతాలకు ఈశ్వరుని అవే తెలుగులో రాశారు గురుగారు. ఇక్కడ గురుగారు బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి ఏరామాడి వరకు చెప్పారు. బ్రహ్మని పురుషుడిని పరమ పురుషుడిని దేవతలలో మహాదేవుడు ఈశ్వరుని సేవనీయుడని ఎల్లప్పుడూ ఉండేవాడని రుద్రుడని అఖిల వేదాలకు ఆరుడని ఎక్కినవాడని నిఖిలాత్ముడని నిఖిలేశుడని అలా నిష్ఠుడని అతన్ని తోటానికి తక్కువ లేట అష్టమూర్తులను దాచుని చేసి ప్రపంచాన్ని ఏదేవాడని అలాంటి అంటే అమ్మవారిని కొలిస్తే అమ్మవారు పుట్టామని అమ్మవారు నువ్వు పుట్టాము అని చెప్పి దండం పెడతాం కదా. అది ఎక్కడ కూడా శివుడే పుట్టాడని నమ్మకంతో వాళ్ళు చేసుకుంటున్నారు. అనేక రూపాలు విరూపాక్ష కూడా అది శ్రీ మల్లికార్జునే చెప్పుకుంటున్నాను. అలా ఉండగా పుత్రోత్సవం పొందిన తర్వాత అవి ఎలా ఉన్నాయట. పుత్రోదయంలో వచ్చిన సంతోషం తట్టుకోలేక అందరికీ కూడా బంగారం దానం చేశారట. ఆ బంగారం అందరూ తీసుకున్నారట. బంగారం ఎలా ఉందట, ఆకాశంలో చంద్రుడికి నక్షత్రాల చంద్రుడి ఆకాశం నక్షత్రాల్లో ఉన్నాయట. అలాగ ఛాత్రులు బదులు శిష్యులు ఇచ్చిన నక్షత్రాలుగా ఉన్నాయట. చంద్రుడికి నక్షత్రం అలా ప్రకాశం పంపేది. పుత్రోదయోత్సవం నధాత్రీపతియసగడి పసింగిత కొనిది. అవి తచ్ఛాత్రుల పంచెను అన నక్షత్రము రెండులతో గగన పదమునను ఆకాశం అనే మార్గం మీద అందులో పట్టినట్టుగా ఉందని చెప్తున్నారు. బాలు ఓడిదాచు బహుళ సౌభాగ్యమరసి చంద్రుని ఓడిదాల్చి పశ్చిమావధూరి అనుకరించుట శైలింపనటు క్రమమున ప్రాసి అలరి ఆబాల రాజుగాంచి ప్రాచీనది కూడా ఎంతో ఇదిగా ప్రకాశించేందుకు బాలు ఒళ్ళుంది ఘోర సౌభాగ్యం అందుకొని కలుసుకొని చంద్రుడు ఒళ్ళో ఉన్నటువంటి పశ్చిమవధూతిని కూడా పెట్టుకొని ఏ విధంగా శరీరానికి క్రమంగా ఉన్నటువంటి ప్రాకృతిక అయింది. ఆ బాలానికి మంచి ఇంకా ఆదిస్తే చతుర్దశి మనవుల్లో కూడా పరమ కళల్లో ఏమాత్రం తీసుకోకుండా
శరీరంతో ప్రకాశిస్తుంది వాడు. అలా శుక్ల చతుర్దశి శివులను, శుక్ల చతుర్దశి అంటే పౌర్ణమి నాడు ఉండే చంద్రుడు బాగా ప్రకాశిస్తాడు. ఆ శరి తన తల్లి ఒడి శిశువు, ఆ చంద్రుడు తల్లి ఒడిలో శిశువులా ఉన్నాడు. అంటే శిశువు 14 పౌర్ణమి వచ్చే శుక్రుడు చంద్రుడిలాగా చక్క పూర్ణ కాల నిండి ఉన్నట్టు అలా కొడుకుని ఒళ్ళో పెట్టుకుని పోవడం. ఇంకా దివ్యుడు ఉత్తమనందు ఉత్తమ ఆతిథిని ధరించి, ఉత్తమించి ఆతిథి తిథి లేకుండా అంటే అన్ని రకాల తిథిలో కూడా తనే గొప్పతనం చూపిస్తాను. అసలు స్వచ్ఛమైనది ఏమైంది భద్రరేఖలతోటి మంగళమిచ్చే రేఖలతోటి ఎక్కువ ప్రకాశిస్తూ రిక్తం నిండిన ఆంతర్యంగా రిక్తులు అంటే అతిథి విశేషం, తిథి విశేషం అన్నమాట. తిథి విశేషమైనటువంటి అనేక ఆ తిథిలో గొప్పదాన్ని అన్ని గొప్పదాన్ని చూసుకుంటూ మనస్సులో హాయిగా అంతర్యుక్తులు కూడా చనిపోతుంది. పుట్టినప్పుడే లేట అజాసక్తి పుట్టమే అలా పుట్టేట. అలా అంటే అన్ని గుణాలతోటి చక్కగా పరిపూర్ణంగా ఉన్నాడు అతను. 16 చంద్రుడు ఉన్నట్టు ఎలా ఉంటాడో 16 చంద్రుడు అంత అందంగా ప్రకాశిస్తున్నాడు. దివ్యుడుత్తమనందాతిని జనించి ములభద్ర రేగలి పెంచి చెంది పెంపు చెంది రిక్తతలు నిండన అంతర దివులుపులందు పూర్ణగుణములు ఆ బిడ్డ పొలుపుగనే 14 భువనములను 10 నమ్ములు తెలుపు సరభౌమ కళాసము సంపదలు విరళములై పసిపెదవులను చిరునగవులకు వేడుక చూపేసి ఆ పెద ఎలా ఉన్నాయట, 2 తలాలా ఉన్నాయి, 2 పక్కదళాలా ఉన్నాయట ఆ పెద. అలాగా 4 భువనాలు కూడా పైరంగా విపులంగా చెప్తున్నట్టుగా సారభౌమ యొక్క కళల గురించి సంపదలు కూడా చెప్పినట్టుగా 2 పదాలు పేద కింద పైన కూడా ప్రకాశిస్తున్నాయి. అలా ఉన్నట్టు అలా ఉన్నాయి. చిరునవ్వుతో ఉన్నట్టు మాట సంత చిన్ని ముద్దుగా వస్తూ అంతంగా ఉన్నాడు ఆ పిల్లాడిని పాపం చెప్పు. శోభిత చంద్రమస్సుతను శుద్ధం చతుర్దశి మిన్ను కైవడి భరణే కశీలుడు గుండు కని తనయాన్వితం సది శోభనము సదా ఆతన విశుద్ధుడు ఒక్కట విన్ను పుట్టని ఆ వైభవములు వెలార్చిను శుభములు పలుపు కనపస్తమున్నవమ్మునను. ఆకాశం సుఖసుగా వేడుక ఆకాశంతో వైభవాలతో ప్రకాశిస్తాడు. ఎలాగా పూర్ణచంద్రుడితో నుంచి ఉన్నట్టు ప్రకాశిస్తూ పూర్ణిమ చంద్రుడిలాగా పూర్ణిమ నాటి చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఈ భువాన్ని కూడా భరించండి ఒకే శీర్షండి ఇప్పుడు అన్నట్లుగానే ఒకసారి అన్వదేశి తనయాన్వితం తనతో కూడా సతిని చూసి పిల్లవాడితో ఉన్న సతిని చూసి సంతోషంతో అప్పుడు పుట్టినటువంటి విశుద్ధులతోటి ఒక్క విన్నుముట్టినట్టు అన్ని మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఉంటే ఒక్కసారి ఆ వైభవాలు అంతా వ్యాపించాయి. ధరణిపతి చేయి భూసంతర్పణమున దివిని భువి ఉన్నవారు స్థితి కొలదికి వెక్కసమై విడిసిన పదార్థములను తలపించిన నక్షత్రములు నభమున. ఆ రాజు సంతర్పణ చేశాడు. తినవాడు సంతర్పడేవారు కాదు. ఆ వాడు దివిని భూమిని ఉన్నవారు కూడా హాయిగా దేవలోకం దాదాపున్న వాళ్ళు నా దేవత మన అక్కడ వాళ్ళు బాధపడు మన శుభ్రంగా నాకు తినదా తృప్తి పొందాట. ఇంకా వెక్కసమే తినలేక ఆ తినలేకపోసినట్టు ఆహారం ఎలా ఉంటుంది అక్కడ దినుసులు అన్నం పులిహోర అన్ని రకాల స్వీట్లు ఎలా ఉన్నాయి తలపించే నక్షత్రంలో 40 ఆకాశంలో నక్షత్రాలలో ప్రకాశించేయడం వాడు తినబడుతున్నాడు. ఆహారం పదార్థాలు తినగా మిగిలినవన్నీ కూడా నక్షత్రాలుగా ఉండటం. ఆ సమయమున ఒక ముసలి ముత్తయ్యువ అన్నపూర్ణాదేవి విషయము చేయలేని తొలుత మహారాజ్ని ఆమె ఎదురేగి నమస్కరించి తల్లి నీవు చల్లని పలుకులను చదువు కాదే అని ఆ కుమారుని ఎత్తుకొని ఆమె అందరినీ
పరమ హర్షజడములకు ఆకరములకు అప్పరిపావ ఎత్తి బుద్ధాడి బిడ్డ విభయవంశములు కులవర్ధనుడను అవునని దీవించే అవిధుడు ఆ తల్లి ఉచిత వీటినంత అనుకరించే ఇమ్మయి ఆ వసంతిరగాయమాన మనమ్మగు ఉత్తముని బాలసాల మహోత్సవమున నిఖిల జన సంతర్పణమై ప్రవర్తిల్లే అట కోరిన జనములు ఉచిత ప్రకారములను ఆ దంపతులను వేడుకొని తమ నివాస స్థానములు కలిగిరి. అందరూ నిజానిజ అవలోకనం మహా కుతూహలమునని కలుగుకొని మనమునని బహుళ ఉపలాజే ఆమెను ఆ ప్రభువును వసంగిన పలు తరంగులను కానుకొనుకొని వారలచే కనిపించుకొని మాతృ సహితమై అంభోని మత్స్యం నుండి శరీర ఘట్టము పరిచరించు బీజికని బోరే నిజలో కుమ్మున పడే వైశాలి దంపతులను అబ్బలాగుండును అప్పుడ ఉచిత ప్రకారం కూడా తీసుకొని అంత యువవాళ్ళ జనములను పసిమిచ్చే అంతా పుణ్య దంపతులు మనం గోరే హాయిగా అలా ఉన్నా చెప్తారు. అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మనసు ఎలా కాలాన్ని సమన్వయిస్తున్నారు. దశావతారం పిల్లలకు చేసిన దశావతారుగా చెప్తున్నారు. అనుపమను సంభవమున ఖనమగు మన్మథన వసంతకాలము వెలసన్ నిరవిత్రికాల విధుడు ఆడిన పలుకుల తలపులకును దీకాకృతి అంటే ప్రాణ కలవడం అలా అయిపోయాడు. ఆ మనసం వల్ల వసంతకాలంలో ప్రకాశిస్తుందని నీళ్ళకు సూర్యుడు లాంటి త్రికావిధుడు పలుకు తెచ్చుకొని ప్రయాణిగా సంతోషించాడు. శతమండ కృషి శాంతి శతకృతు పదము ధాతు సందములోతోపన్ కుతబహుత ఫలాకృతి పితృప్రసూరేఖ నంద పెంపు వహించన్. పితృప్రసు అంటే బాయంత్రాలను ఆవిడ బహుళాకృతి బహుళాదేవి ఉందమ్మా అందంగా. శతమంజుడు ఇంద్రుడు శతమంజుడు. ఆ సంతోషంగా శతకృతు పదము దాల్సంతము ఇంద్రుడు 100 యజ్ఞాలు చేశాడు అన్నమాట. శతకృతువు చేశాడు. దానికి ఆ విధంగా బహుకృతమే తపఫలాకృతి అని భావించాల్సంతో నంద పెంపు వహించింది. అదే విధంగా ఎక్కువ సంతోషం కలిగించింది. ఖ్యాతి అట స్వధాములు సత్యులు నన శివులు ప్రతర్ధములు వశవర్తులై తనరు నట్టి వేల్పులతో ఒక వింత విరసనమున ఉత్తమ ప్రభులకు తారలు పెమింత ఆకాశంలో ఎలా ఉంది ఇదంతా కూడా. స్వాహ స్వధ మతిర్మేధ. స్వాహ అన్న స్వధ అని రెండు ఒకటే, కానీ కొంచెం తేడా రెండు పర్యాయపదాలు. అదేంటో రెండు కూడా పర్యాపదాలని చెప్పుకోవచ్చు. ఆ శ్వాస అంత అవ్యయము. సు ఆ కప్పుడు దాపేసే కాపేసి చాలా ఉంటుంది. స్వాధాయన దేవోద్దేశేన హాని త్యాగేన అని అమరం. నమ స్వాధాయే స్వధాయే పితృ అంటే పితృగాథలో చెప్తూ ఉంటారు. గార్హపత్యాత్ ఆనీయ దక్షిణాగ్ని ప్రణీయతే అతస్య నానాభిధ అద ఆన్నాయి స్వానాయి చ హృతభు ప్రియా అని చెప్పాము. స్వాహ స్వధు కూడా సమానార్థి అన్నమాట. ఇక్కడ ఉత్తముడు అంటే మనం ఉత్తముడైన ప్రభలతోటి ఉత్తమమైన ప్రభలతో కాంతులతో వెలిశారు. ఈ ఉత్తమ అనే పదం
లోకంలో ప్రసిద్ధించింది. జ్యోతిషాస్త్రంలో ఉత్తమో దేవ దీపోయం ప్రతిగృహ్యతాం అని దీపమంత్రంలో ఉంది. ఉదత్వయం ఉత్తు మనుత్తమంతరమః అని మాసంలో కూడా వేశారు. ఉత్తమ పురుష తు అన్య పరమాత్మనే ఇది ఉదాహృత. యస్మాత్ క్షరం ఆతీతు అహం అక్షరాదేహోక్తం చ ఉత్తరం అని భగవద్గీతలో కూడా ఉంది. అత అందువలన లోకే వేదైతే ప్రసిద్ధ చెప్పబడుతుంది. పురుషోత్తమంగా గీత కూడా విష్ణు సహస్రాలు లెక్క శాస్త్రం చెప్పాడు. ఇక ఉత్తానపాదనీక వంశంలో వాడు ఉత్తానపాద ఔత్తానికుడు వాడు కోళ్ళేంటి బహుళామాది వీళ్ళందరూ కూడా ఉత్తాన వంశంలో వాడు అందరూ అంటే వశిష్ఠ వంశంలోని వాళ్ళందరూ కూడా. అందువలన ఇది కూడా భాగవతంలో ఉత్తానపాదే కూడా సంతానం అని ఉత్తరాలని వీళ్ళు చెప్పాడు. అక్కడ భద్రదేవులని ఇంద్రస్య సత్యజిత్తుని కూడా అని చెప్పాడు. ఇంకేం చెప్పినా అక్కడ ఉత్తమ పుత్రభేదే తృతీయ మనము కూడా చెప్పాడు. ఆ వంశంలోని వాడు తరంలో ఆ వంశంలో వశిష్ఠ వంశంలో అనుయాయులు అన్నమాట వాళ్ళందరూ. అలా ఉన్నటువంటి వశిష్ఠతనయా యజ్ఞహోత్రాద్యా ఆ నొప్పి చెప్తున్నాడు. వశిష్ఠతనయా అందరూ కూడా వశిష్ఠుని యొక్క పెళ్ళివాడు. ప్రియవతస్య సుత మను ప్రసవ గజ్జేత అని చెప్తూ అక్కడ ఏం చెప్తున్నాడు? సప్తతనయా సప్తఋషయ ప్రమదాదయ సత్యవేదాస్థితా భద్రదేవా ఇంద్రస్య సత్యజిత్ ధర్మస్య సునుదాయాం తు భగవాన్ పురుషోత్తమ సత్యత్వేన ఖ్యాత అని చెప్పి ఇంతవలన జాత పుట్టినటువంటి అందువలన సత్యవ్రత సహి ఇది హరివంశంలో కూడా సత్యవ్రతం సత్యమే వ్రతంగా ఉన్నవాడు. అలాగే శుచి శ్రువు సహస్సేవ నభస్యో నభయేవ చ భావన తత్ర దేవాస్య మన్వంతరం ఉదాహృతం అని స్వార్థంలో ఇక్కడ ప్రత్యయం వచ్చి తిత్తడి ఉదాహరణ చెప్పాడు ఋషి. ఉదాహరణ ఏం చెప్తున్నాడు? అభేదస్తు కల్పభేదాత్ కొన్ని భేదాలు ఉంటుంటే అందువల్ల కల్పాన్ని ఆలోచించి కల్పాంతం లెక్క తేడాపాడ వస్తుంటాయి. సంవత్సరకాలు తేడా వస్తాయి కాబట్టి కల్పాంతం చెప్పి అలా అలా గొప్ప ప్రభలతో ఉన్నటువంటి ఉత్తమ మహారాజు ఉత్తముడైన కొడుకు సంతోషంగా ఉన్నాడు. ఆ వశిష్ఠు పుత్రుడు అప్పుడు కాదు అట స్వధాములు సత్యులు అనశివులు ప్రదత్తములు వశవర్తులై తనరు అట్టి వేల్పులతో ఒక వింత విలసమున ఉత్తమ ప్రభులకు తారుడు ఆకాశంలో ఆ ఇచ్చినటువంటి సత్యవతులు సత్యవతి ఒకటే కాబట్టి అవునట్టు వాళ్ళందరూ కూడా ప్రకాశిస్తున్నటువంటి శివులు శివభద్రులు శివునికి వస్తమైపోయి శివునికి వశమైపోయి వేలుపుతో ఒక వింతమైనటువంటి ఆ విలసంతో ఉత్తమ ప్రభులంటే ఉత్తమ గొప్పైన వెలుగులతోటి ఆకాశం నక్షత్రాలు మెరుస్తున్నాయన్నమాట. వశిష్ఠ పుత్రుడవు సుతేజస్కుండు ఆ సుతగుడు ఆది అయిన వారు సప్త ఋషిగా అంటూ సంతములను తెలిపే చూడనొక్క చుక్క గుంపు చూస్తున్న ఆకాశ నక్షత్ర మండలం ఉంటుంది. రథాకాలంలో ఉంటే అవి చెప్తున్నారు. వశిష్ఠుడు తేజస్కుడు ఆ సుతగుడు ఒక వారందరూ అలాంటి వారిని మొదలైన వాడు చాలామంది సప్తఋష మండలం నుంచి అవి వీళ్ళు విధంగా సప్తఋష మండలం చూసినట్లుగా ఉండటం వాళ్ళని చూస్తే ఈ విధంగా అన్నీ కూడా చుక్కల గుంపులో ఆకాశంలో చుక్కల గుంపులో ఉంటాయి. రథాకారంలో పైన సప్తఋష మండలంలో రథాకారంగా ఉంటుంది. అందులో వరుంధతి వశిష్ఠులు ఉంటారు అని చెప్తారు. ఉత్తమ ప్రభు పౌత్రుడు అజాదులట్లు కొన్ని తారులు మెరిసే కొంగురొత్త సిరులు వారి అన్వయమున గుర్తు ప్రభులు ఓలే గగన మెల్లడ తారికలు కలుగునుగా. ఈ నుంచి చాలా బాగుంది. ప్రభులా ఉన్నాయి కనుక మెల్ల ఆకాశం అంతా కూడా ఆ నక్షత్రాలంతా అల్లుకుపోయాయి. అల్లిపోయింది అందరూ ఎవరితో ఆ నక్షత్రం ఎలా ఉన్నట్ట ఉత్తమ ప్రభు యొక్క సంతానంలో వాళ్ళ పౌత్రులు అన్నట్టుగా ఉంటాయి. మనవలు మునిమనవలాగా ఉన్నట్ట అలా ఆకాశంలో కట్టుకొస్తారు. ఆ శివుడితో ఉన్నటువంటి వారి అన్వయంలో ఈయన పుట్టాడు. తారకలు ఆకాశంలో ఉన్నాయి. ఓగి స్వారోశిషం అధికృతి మూయగా అటతోతును ఉత్తముని అంతరమై తగం
జగం సప్తతి మహాయుగములు వర్ధిల్లు గోవుద ఒక్కట వలసన్ పలుకుట ఒక్కట వలసన్ ఒక్కట హాయిగా ప్రకాశాలాగుట ఆశ్చర్యం చూస్తుంటే స్వారదృశ్యం అని కూడా అధికమే ఏంటి పరిపాలన తర్వాత ఉత్తమని మనస్సులో ఉన్నటువంటి జగమంతా కూడా ఏకసప్తతి అంటే ఏకాంతము సప్తతి అంటే అంకానంగా ఉంటుంది కాబట్టి 71 మహాయుగాలు వర్ధిల్లమని చెప్పేసి స్థిరంగా సాధనగా అవ్వాలని దీవించారు. చెప్పు పాతాళేశ్వరుండు ఉత్తమాభిధమని ప్రావిర్భావ కర్ణ ఆకర్ణన ప్రీతించేసి ఉత్సవములు సుతావిర్భావములై తదన్వయ అలా ఉన్నటువంటి వాళ్ళ అంశంలో వాళ్ళుగా హాయిగా ఉన్నారు. ఇంకెలా ఉన్నారు ఇంకా పోతే ఆ శృతి కొడుకు లేకుండా జ్యోతుల్లాగా ఉన్నారు ఆకాశంలో. ఆ సంతోషాలు సంతానం అంతా కూడా ఆకాశం అంతా ఒక సముద్రంలా ఒక మడిగట్టినట్టుగా ఒక చిన్న గాథ వచ్చింది. అర్థం అంటే పార్కులు వినోద కార్యక్రమం బృందావనంలో ముక్కులు చాలా అందంగా రాత్రి అనే శ్వాసతోటి విష్ణు చక్రంలాగా ఎక్కువ శ్రోతాళం పుట్టి విష్ణుత్వాన్ని అన్నీ మనం చూసారు. అలా చెప్తే జనించి పితృవసనం ఘనకాతమ కుమారికని ఎక్కువ చుక్కలు తనుగ బిడ్డలం ఎక్కువ పక్కలని అలా చూస్తుంటే ఒక ఏం చేసింటే ఒక ఊది ఆ సర్పాల ఎలా అంటే రాత్రనే కన్య ఎంతో ఆనందంగా అలంకరించుకొని సీత అధికమైన అలంకరణతో అంతా వినిస్తుంది. ఫణాలతో ఇట్లా అంటారు. అంత నావలోకం అంతా కూడా చక్కగా వచ్చింది. ఆకాశం ఎలా ఉందిట తెల్లని సర్పాలతో అంతా అలంకరించి వ్యాపించినట్టుగా ఉంది ఆకాశం అంతా. గ్రాజితరత్నములై జనించి పితృప్రసూన కనకాల తమ కుమారిగని చుక్కలని జన విడ్డలను ఇంచుగద పొందున మునిపత్ని కనుకమ్మరు నొక్కని ఆయన గ్రహించే మునిపత్ని గొడవ మునిపత్నే కదా యథార్థ మరి మునిపత్ని తీసుకొని ఆలోచిస్తూ ఉంటాను. ఈ విధంగా అలా గొప్పగా ఉంటే ఆ బిడ్డని పెంచిన విధంగా కూడా ఆ మణిపత్ని ఏమిటి బహుళమాదేవి చాలా సంతోషంగా ఉందిట. చుక్కలని ఏడి ముక్కోటి సుతులను ఆటలించి పనివడి తన ఎత్తి అదితి మౌన కృష్ణ రేఖాంకమహిమలు తిరుపరచన బహుళాష్టమి ఇందురేఖ బహుళాష్టమిలో ఇందురేఖలాగా ప్రకాశం చంద్రరేఖలాగా ఉంటుంది. చుక్కలనే ఒళ్ళో ముక్కోసుల రేఖ ఆటలాడినట్టుగా పనివడి ధైర్యం చేసిన తన ఒళ్ళో కూర్చోబెట్టి ఇటు చూస్తూ ఉంటా. అది ఎలా ఉంటా అదితి మౌన కృష్ణ రేఖాంక మహిమ బహుళాష్టమి ఊహలో తాండవించింది. ఎప్పుడు వస్తుంది అష్టమి నాడు ఎలా ఉంటుందో నిత్యం అలాంటి అష్టమి నాడు ఒకే శుక్లపక్షమి అష్టమి నాడు అష్టమి నాడు ఒకలా ఉంటుంది. బహుళపక్షమి శుద్ధపక్షమి ఎక్కడున్నా కూడా నల్ల వచ్చి రెండష్టమిలో ఒకే కాంతి వస్తుంది. పూర్ణ చంద్రుడితోటి పరిపాలిస్తూ ఉన్నట్టుగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నట్టుగా మనోహరంగా చక్కగా హృదయంగా ఉంటుంది. అలా ఉన్నటువంటి సత్యమం చూసే ఆయన యొక్క మొహం చూసుకొని బహుళాష్టమిని పద్మీ జాతి చెప్తారు. నిమ్మయ్యి నిఖిల విషయ నిదానమ్మవు జ్యోతిశ్చక్రం క్రమక్రమం మన బహుముఖ వర్ధిష్యమాణమ్మవు అయ్యుత్తమమను వంశమహిమము అభ్యుదయము సూచించుతుందా ఆ బాలకుడు నేర ప్రవర్ధమానం దక్కుతుంది.
ఆ యొక్క బాలకుడు ఎలా ఉన్నాడు చెప్తున్నాడు. దశావతారాలు చెప్తున్నాడు. ఉరుగు పాల తరగ సిరుల పొత్తిళ్లలో అరది బిడ్డ పొరలి ఆడి వేళ కెరటులాడదొడగ హరి మత్స్యలీలలు సారెకు అనిమిషత్వములు. చూస్తుంది రోజు కూడా తలపైకి కిందకి బాధపడుతూ చూస్తుంటే మత్స్యావతారాలు ఏళ్ళు గుర్తొస్తాయి. నీలక్ష్మికి కొట్టుకోవడం తర్వాత అవన్నీ గుర్తొచ్చాట. తల ఎక్కించుకు ఎత్తి ధరణిపై ఉరమాని పారసాచి వట్టి ప్రాకువేళ పాలకడలి సిరులు ఖండించిన సూపులని కూర్మి విభుని సొగసు పనులు సాగే. ఆ విధంగా మళ్ళీ కొంచెం బాస చేతుగా బాగా దాచుకొని కాళ్ళు చేతి బాగా దాచి వెనక్కి పడుతుంటే లేచి కూర్చొని చేస్తుంటే నైఫ్తో పడుకోమంది ఇంత బోర్లా పడ్డాడు మస్తుగా. ఇప్పుడు అటు కలుతుంటే కూర్మ అవతారంగా శరీర అవయవాన్ని ముడుచుకొని అట్లేక ఇట్లాక వస్తున్నాను అవస్థ పడుతూ ఉంటాడు. అలా ఉన్నట్టుగా ఉన్నాడు. అరచేతులు మోకాళ్ళలు అరయగ తలము నూని బురద నెరసిన ఎడలై ఎరిగించి శిశువు కిరిపతి నెరగతులకు తాని నేర్చిన తీర్పులు. విధంగా అరచేతులు మోకాళ్ళు తన యొక్క 2 చేతులు తీసుకొని ధర్మంతో వెనక్కి వెళ్ళకుండా చేయకుండా వాళ్ళ గురించి ఎలా ఉంటే శిశువు ఎలా ఉంటే కిరిపతి పంది వరహ అవుతాడు. ఇలా ఉంది. కొన్ని యొక్క నేపథ్యం చాణక్యం వల్ల ఇంకా ఎక్కువ ప్రకాశం లేదు. ఇంకెలా ఉంది ముంగురులు ఉంటే అరచేతులు ముఖం అంటే చూస్తే కిరిపతి పందిరాడు. ముంగురులుగాల మొగమున చెంగు నెగరు విప్పుచే తమ్మి సిరుడు నింగి మొదలం వెలుగంగా నరహరి సింగారములకొక్క శిశువిరింగించెన్. ఆ నరహరి అంటే లేచి కూర్చుని ఎలా ఉంటుంది? నరసింహావతారంలా ఉంటుంది. సగం కాళ్ళు సింహంలా ఉంటుంది. ఆ నరసింహావతారం కొన్ని గుర్తొచ్చేట. ఒక్క శిశువు ఆ విధంగా ప్రతివాడికి నేర్పాడు. ఇలా ఈ కాలంలో ఇలా ఉంటాయి, ఈ కాలంలో ఉంటాడు. ఆ కాలం నవ్వు చూడాలి. దశావతారం మత్స్యాన్ని వాడిని ఈ శిశువు రూపంలో మాకు అందరూ కనిపించాలని చెప్తున్నారు. వెడ అడుగులు లేడుచు తనక కనబడు వస్తువులను కొనగా అర్థిన ఉడుగగా జనిపై బడవున రాహుసున్ ఆ మను గడుసుదనం మూలకు వింత గరుదులు నేర్పని తాదనకై పెరసిన జనకునికి ప్రారినట్టి అంత సిద్ధం. ఆ అందరం చూస్తుంటే ఇంకెలా ఉందిట, ఎంతో గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీరామచంద్రుడు యొక్క ఆ చూస్తుందాక భార్గవ పరశురాములా కనిపించేట. అటు ఇటు తల్లి వైపు తండ్రి వైపు చూస్తూ ఆ విధం చూస్తుంటే ఆ తల్లి దగ్గరికి వచ్చి మళ్ళీ అట్లా చూస్తున్న ఆ ప్రణయం చూస్తుంటే ప్రేమతో ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క వాత్సల్యలక్ష్మి అలాగే ఆదరణ, పిల్లలకి ఆదరణ, ప్రేమ అవన్నీ కూడా పరశురామ అవతారం గుర్తొచ్చింది. తల్లిని చంపి మళ్ళీ బతికిదడం, అందులో 21 సార్లు శత్రువులను చంపడం అవన్నీ కూడా లీల గుర్తొచ్చింది. అలా ఉన్నట పరశురాముడు. విల్లమ్ములాట కొండక విల్లెక్కడ విరుగుటరు దేవేధాస్ఫురణన్ పిల్లనితి శుద్ధులు చల్లక శ్రీరామచంద్రుడు స్మరణకు తెచ్చెన్. శ్రీరామచంద్రుడు కూడా గుర్తొచ్చాక ఎందువల్ల పిల్లం చేతిలో పట్టుకుని దొంగతనం వేసుకుని వేట రామబాణం తిరుగులేదు. అలా వేసుకుంటే ఆ వేస గొప్పతనం బ్రహ్మదేవుడు గొప్పతనం చేసుకుంటే చక్కగా చిన్నటువంటి త్రిగుణశుద్ధులతోటువంటి త్రిగుణాలతో కూడినటువంటి నైమల్యం సంపాదనతో నిమత్వం అన్నమాట. అలా ఉంటూ చల్లగా శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చాయి. పాలు చిడికే తన ముద్దు పలుకుబడులని వెన్న ముద్దలు పోలిక వెలరిపిండు నిండు మధులు
ఆచికొనుటను నేర్చి తెలిపే బాలులో కొన్ని శ్రీకృష్ణ లీలలప్పుడు కొన్ని పెద్దవాడితో కదా పాగు చూసి పాశవం చేస్తే సరే కృష్ణుడు పెద్దవాడైతే ఆయన ఏం చేశాడు, మళ్ళీ తోడి పిల్లలతో గుడి ఆడివారు కలహబడి రేని తా మాట గెలువకుండి తగవు దిద్దెడి నేర్పతనం మెరిసే ప్రకట పరిచయను తన బుద్ధ వైభవము తన యొక్క తెలివితేట తన బుద్ధి తన జ్ఞానం అంతా కూడా వెనుకపరిచాడు. ఎందువల్ల తోడి పిల్లలతో ఆడుకుంటుంటే తను నాయకుడిలా ప్రవర్తించి వాళ్ళ యొక్క దాన్ని స్నేహాన్ని కలపడేవాడిని జాగ్రత్తగా చేసి తగు దిద్దేడు నేర్పతనంలో బుద్ధి వైభవంతో చాకచక్యంతో మంచి చేయడు. ఇంకా క్రీడనకు అశ్వమునెక్కుచున్ వేడుకను విసలు పెట్టు విభ్రమలీలా ప్రౌర్ధన కల్గితనం ఆ మేడితమై చిన్న బిడ్డ మెరుపులు మెరసెన్. క్రీడనకు ఆకాశం ఎక్కుదు అంటే ఆటలాడుతుంటే గుర్రాన్ని ఎక్కి దిగినట్టుగా ఉంటాను. గుర్రం గాండ్రిస్తూ అటు ఇటు తిరుగుతాను, ఊసులు పెడతాను. అవి సంభ్రమిస్తున్న లీలలతోటి ప్రౌఢిగా సామర్థ్యంతో కలుగుతుంటే సామర్థ్యం తిరిగి అదే సామర్థ్యం అస్తమాతానికి సామర్థ్యాన్ని చూపించుంటావు. చిన్ని బిడ్డలాగా చక్కగా అందంగా మెరిశాడు. శిశు ఈ విధంగా బాల్య దశావతార ప్రభావదర్పణ లీలావస పితృహృదయాంబరమున నిశాధిపతి ఎగుతును సొగసు నిగ్గులు నింపెన్. ఆ సంతోషంగా వచ్చి అందరినీ కూడా తన యొక్క అందంతో నేర్పతనంతో అందరినీ కూడా నింపాడు. అందరినీ కూడా తండ్రి యొక్క హృదయం అనే ఆకాశం నందు సంతోషంగా నిశాధిపతి ఎగుతూ నిశాన్ని తీసుకు అధిపతి ఎవరు చంద్రుడు, నిశాధిపతి ఎవరు తండ్రి ఉత్తమం. అలా అవుతూ సొగసుతో నిండేట్టుగా సంతోషంగా ఉన్నారు. పంచమ వసంత ప్రాయం అంచితము గదైవ పాముట నిరసిన శ్రీ పంచాక్షరి బాలుని దిద్దించిరి హృదయులు అమలబోధ దివ్య జ్యోతిని. 5 ఏళ్ళు రాగానే వాడిని చక్కగానే చదువు కోసం దేనితోనే ఇంట్లో కోసం చదువు అంటే వాడు రాదని ఆ చదువుతో వాడిని అన్నింటించి చదువుని పెట్టాడు. ఎప్పుడు బాగా చదువుకుంటూ కూడా ముందుకు వచ్చేట. ఎలా వచ్చే చిన్నప్పుడు పంచాక్షరాభ్యాసం చేసేట దిద్దించారు. అలా స్వచ్ఛమైన దివ్యజ్యోతిలాగా గురుబోధ శ్రవణం మన ఉరిమి అగురి విప్పిన మరి ఉడుగక పై తరగిన జలధారలను ఉర్వర అనగా హరిత బోధ బాలుడు వెసింగెన్. వాడు ఎలా ప్రకాశించేట. ఉర్వర అంటే దోసపాది వేస్తా అంతా వ్యాపించి తొందరగా పెరిగి పెద్ద అయిపోతుంది. మంచి పేరు ఆ దోసపాది, ఆరోగ్యం మంచిది, అన్ని విధాలా మంచి దోసపాది. ఆ దోసపాది ఎలా చేతరాపాది తొందరగా పెద్ద అయిపోతుందో అలా ఈ ఉత్తానపాది మనవడైనటువంటి మనవడైనటువంటి ఇతను కూడా హాయిగా సంతోషంగా కుమారుని కొడుకు కూడా అందంగా చక్కగాను ఎప్పటికప్పుడు అందరం మంచి చూసి గొప్ప చదువు నేర్చుకున్నాడు. అన్నింటి బాగా నేర్చుకున్నాడు. జలధారలాగా చక్కగా ఉరిమిన ఉడుంపట్లాగా పట్టిన పట్టి ఉడాలంటారు కదా, అలా ఉడుంపట్లాగా చక్కగా చదివి మీద ఛాయంగా పెట్టుకుని గురిగా పెట్టుకొని చదువుకున్నాడు. అలా ఎలా ఉంటారు ఎలాగైతే అరుణ కిరణం యొక్క కాంతి ఎలా ఉంటుందో మొట్టమొదటి అలాగా తామర పువ్వుల యొక్క వెంటనే తొందరగా ఎలా విచ్చుకుంటాయో అన్ని చోట్లను అలా అన్నట్లుగానే గురువుగారు ఆ మాట యొక్క చిత్తశుద్ధి కూడా ఆయన వచ్చిన స్థుతి కూడా వేదంలో ఉంది. ఒక సంతోషంగా ఉండి నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండేవాడు అన్నమాట. ఇంకెలా అంటే అరుణ కిరణ ప్రసారం అంటున్నంతన్ అఖిల తెర ఆడి నిలిచిన ఎట్లు కాగా గరుపన్ తదంగ్రి దలుపన్ గురువచశ్రుతి తన్మది పరిఢవిల్లి ప్రాక్తనం అయిన విద్యాప్రపంచం అంతా కూడా చక్క సునాయాసంగా బాగా నేర్చుకున్నట. ఎలాగా అరుణ ప్రసారం ఎలాగైతే సూర్యుని కాంతి అరుణ కిరణంతో ప్రకాశంతో ముందు చిన్నగా పెద్ద ఎలా అవుతుందో అలా ఏది నాకు ఈ బాబు కూడా అవుతూ సూర్యకిరణాలు లేత సూర్యకిరణాల స్థితిలో మెరుపుతున్నట్టుగా ఉండి చక్కగాను ఆ తామర పూలతో అభివృద్ధి చెందినట్టుగా ఉంటూ ఉండి
గురువు వచ్చిన చెప్పిన మాటను శృతికి వేదంలా చెప్పిన వేదం నేర్చుకొని దానికి బుద్ధి ఎందుకు బాగా పడింది మంచి పేరు తెస్తున్నాడు. ఎలాగ ప్రాక్తనమైన విద్య పరప్రపంచమెల్లా విద్యా ప్రపంచం అంతా చేస్తున్నాడు. ప్రాక్తారై సంస్థ ప్రాక్తనా సంస్కారాయ పుట్టుకతోనే తోడబుట్టులా వచ్చాడు. అవన్నీ దిగ్మాడు కూడా అలాంటి వాడే కొడుకు రకం ఇక్కడ కూడా అయితే అలా వచ్చాడు. ఇంకా పూర్ణ శశిబింసదిందు బిమ్మము పొడుగుగాంచి కైరవకురమ్ము వికసించు కరణి నసగే గురుని దర్శించు ప్రభో ప్రతిభ అంకురములగుజున్ సహస కవితా కళాపాంధాళి హరివములను సౌరభంతో ఎలా ఉంటుంది ఆ పరిమళిస్తుంది వాసనతోటి ఆ యొక్క సౌరభంలో చూసుకుంటూ ఎలా ఉన్నట్ట అంకురాలు పరిపూర్ణమైనటువంటి శరత్కాలం యొక్క వెన్నెలాగా ప్రకాశిస్తూ పొడుగు చూసి కైరవలక్ష్మి యొక్క సంతోషం కూడా అనుకరిస్తూ మళ్ళీ గురుని దర్శనం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఇలా అన్ని విధాలా కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండగానే అతనికి ఏకాదశ వత్సరమున ఏకాదశ రుద్రమూర్తికి అనయగు అనుజున్ కైకని ఉపనయోత్సవం ఆకుర్రని కలర చేసిరి ఆ తల్లిదండ్రులు 11 ఏళ్ళు రాగానే కొడుకు ఉపనయనం చేశారు. తల్లిదండ్రులు మాట విని తల్లిదండ్రులు చెప్పినట్టుగా సంతోషించి బాబు కూడా గురువు దగ్గరికి వెళ్ళాడు. గురుడు వైశాలి తోడా కొడుకు కుర్ర అధ్యయనమనరించే వేదాళి నెల్ల గురునికి కనుబొమ్మలు గురుని కనుబొమ్మలు మున్నీటి కరడు ఒకట ఆ చూస్తుంటే ఎలా ఉంటే ఉంటే వేదాంతా కూడా చూస్తుండగానే ఎలా నేర్చుకున్నట్టు ఆ జయతీశ్వరం సముద్ర ధ్వనిలా ఉందట. అంటే అంత గంభీరంగా స్వచ్ఛంగా చక్కగా పలుకుబడితోటి తడుకోకుండా చక్కగా అన్నీ నేను చదువుకున్నట్టు విద్యా ప్రపంచం అంతా హరి శార్దూల నిస్వనమ్మై హరి మురజరవం అగుజున్ హరి ఆరెడు హరి ఊదెడు దుద్దురధర గంభీరధ్వని పురుడించెన్ పోలు పారు గళ సముజ్వల భంగున్ అగ్గు చేపట్టుకుని పావుతుంటే సమిగా ఉందిట. ఎలా ఉంటే అంతగా ఎలా ఉందిట. దాని మీద దృష్టి పెట్టి ఎంత ఓపికగా సాహసమితం ఇది వచ్చి చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఆ చేయడం వల్ల ఆ శక్తిని గురించి సేవ చేయడం వల్ల మన జాతకాన్ని అన్ని యొక్క ఉన్నటువంటి ఉరజిత స్వభావమే మృదంగ ధ్వనితో కట్టుబడుతుంది కదా. ఇంకెలా ఉంది హరి కూడా ఊదేటువంటి రుద్రమేడు గంభీరం ఉండడానికి ఊతున్నట్టు వేణువులా ఉందిట. అలా ఉన్నటువంటి గంభీరంగా ఉన్నటువంటి దాని గొప్పతనంతో దుద్దుర కను పుణించే కళ సముజ్వల భంగులు గొంతులో మాట యొక్క తీర్థ అన్నింటిలో కూడా పెద్ద వయసు వచ్చిన తర్వాత వయసు తగినట్టుగా అన్ని మాటలు అన్ని విద్యలు కూడా విద్యాప్రపంచంలో సార్థకత్వం పొందాడు. సకల క్షత్రియ విద్యానికషము ఆ ప్రౌఢ వయస్సు నిఖిల మృదు కళా ప్రకట కళాపూర్ణుండై వికసించన్ వజ్ర కుసుమ విలసనలీరన్. హాయిగా అలా ఉంటే సంతోషంగా ఉంటే మనోహరంగా అన్ని విద్యలు చేతాత్కరే ఛాయ తెచ్చు దగ్గర అన్నట్టుగానే క్షత్రియ వంశాతగిన విద్యని నేర్చుకొని దాన్ని సాన పెట్టినట్టు. నికషం అంటే సాన, బంగారం వండి చేయాలంటే నికషం. నికషం అంటే అదే బంగారం చూసినట్టు అగదీసేవంటి వస్తువు సాధన. అందువల్ల ఆ నికషంలాగా అన్ని సానపెట్టిన విద్య నేర్చుకున్నట్టు ఉత్తమ పురుషుడు అనేటువంటి ఈ బాలుడు అలా నేర్చుకుంటే అన్ని విద్యలు కూడా చక్కగా గంభీరధ్వనితో అన్ని నేర్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. కళాపూర్ణుడు అయ్యాడు, అన్ని వికసించి వజ్రకుసుమంలా ఉన్నాడు, వజ్రసుమంలా ఉన్నాడు. అలా ఉన్నటువంటి ప్రకాశిస్తున్నాడు. ఇంకా దాన్ని ఆ వజ్రాన్ని ఆ రత్నానికి కన్నం పెట్టాలంటే వజ్రం పెట్టాలంటే వజ్రం ఉండాలి. ఆ వజ్రమే పెడితే రత్నం కన్నం వస్తుంది, అప్పుడు తొందరగా ఎక్కింది. కానీ ఇప్పుడు ఆ వజ్రమే దగ్గర మెరుగు పెట్టాడు. అలా ఉంటుంటే ఆయన యొక్క గొప్పతనంలో
తన దాసభావ పూర్ణత వెలసిన మిత్రత్వ మహిమహిత దర్శనుడు అయ్యను దుర్నిరీక్షుడనుగని అనయము శృపసుతుడు నవవయశ్రీ కలివిన్. వయసు తగ్గట్టుగా సహోదైనట్టుగా వినయంతో నిపుతుడు బ్రాహ్మణే కొడుకు కూడా దాని నిరీక్షణ అంతా అయిపోయినట్టు చక్కగాను సంతోషంతో దేవుడి చిన్న సంతోషిస్తూ కాలం గడపసాగారు. అలా ఉండగా ఇమ్మయ్య బాహురేయుండు నాగేంద్ర కన్యాల్ లలామమునకు తోడి నీడయిన్ యవ్వరాజ్య లక్ష్మీ పాణిగ్రహణమునకు సమర్హమ్మకు ఎల్ల సౌభాగ్యమునకు భాజమానముగుట ఎరింగి వైశాలి ప్రబోధమునన్ నిఖిల ప్రజానుమతమునన్ త్రికాలవేది సాలపోతక బాలాకాది సకల గురు బంధుమిత్ర సనజమక్షమునన్ సమక్షమునన్ అఖిల ప్రకృతి వరంజకమ్ముగా విచ్చేసిన ఒక్క వసంతమునన్ ఇత్త మహీజాని చిరకాలమునన్ తన హృదయమునన్ ఇదుళ్ళు సూజు కుమార యువరాజ భట్టాభిషేక మహోత్సవము సంతరించి ధన్య చరిత్రుండవున్ ఒకటి అంతా ఇలా చేస్తుంది. ఏమైందో మనకి అభినవ వసంతం ఎలా చూద్దాం. భవ్యోత్తమను భవ్యోత్తమను మిథున శ్రీ వ్యంజకమై యొసగే చిత్రాచంద్ర శ్రీ వ్యపగత శిశిరమై కావ్య నభస్తరుణ తరు లతాంతకమనీయమ్మై ప్రణయిని కంఠ సంభ్రమ విభునము చింద్య కలకోకిలాంగనాస్ఖలిత గడము నవపల్లవారు నచ్చవి చూపే బాలికాధర ముహుకృత విధ పరిచయము కిసలయోష్టి కిరికించితం మొరగించే బహుచిత్ర సుమన ప్రభాస పటలి పైత స్ఫురత్ గంధవః కుమారుడు సాడే సారసాక్షి భవ సౌరభము ప్రతిపదమున ధ్వని రసాస్పదములగుచు సుఖ విబుధ కావ్య మధురిమ స్ఫురణలురిసే భువన విజయోత్సవారంభ ముఖరితములు మాధవ స్వామి కొలువైన మధుర వేళ.